ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. పాకిస్తాన్ లాహోర్ స్టేడియంలో జరిగిన సెమీస్ లో 50 రన్స్ తేడాతో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది న్యూజిలాండ్. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో అదరగొట్టారు. ఆదివారం జరిగే ఛాంపియన్స్ టైటిల్ ఫైట్ లో ఇండియాతో తలపడనుంది న్యూజిలాండ్. ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో గెలిచింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, విలియమ్సన్లు సెంచరీలతో చెలరేగారు. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 362 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీతో లాస్ట్ వరకు పోరాడారు. స్కోరు 300 దాటడానికి డేవిడ్ మిల్లరే కారణం. కెప్టెన్ బౌమా, డసెన్ హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ శాంటర్న్ 3 వికెట్లు తీశాడు. ఫిలిప్స్ హెన్సీ 2, బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీశారు. తొలి ఓవర్లో 8 రన్స్ తో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 4 ఫోర్లు కొట్టి దూకుడుగా కనిపించిన రికెల్టన్ 4వ ఓవర్లో హెన్రీ బౌలింగ్ లో బ్రేస్వెల్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డసన్ కెప్టెన్ బౌమాతో కలిసి స్కోర్ ను పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి హాఫ్ సెంచరీలు చేశారు. శాంటన్ బౌలింగ్ లో బౌమా క్యాచ్ మిస్ చేసిన విలియమ్సన్ మరోసారి ఆ తప్పిదానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో 56 పరుగుల వద్ద బౌమా పెవిలియన్ బాట పట్టాడు. డసన్ ను శాంటన్ బౌల్ చేశాడు. అప్పటి నుంచి సఫారీల పతనం మొదలైంది. మిల్లర్ చివరి వరకు పోరాడినప్పటికీ రన్ రేట్ అంతకంతకు పెరిగిపోవడంతో ఫలితం లేకపోయింది. మార్క్రమ్, క్లాసెన్, ముల్డర్, మార్కో యూన్సెన్, కేశవ్ మహారాజ్, రబాడా, ఎంగిడి ఆటలో రాణించారు. న్యూజిలాండ్ జట్లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలు చేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ ఆఖర్లో ఫిలిప్స్ మెరుపు షాట్లతో ఆకట్టుకున్నాడు. మిచెల్ అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు, రబాడా 2 వికెట్లు, ముల్డర్ 1 వికెట్ తీశారు. ఐసీసీ టోర్నీలో ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టిన కివీస్ ఆదివారం భారత్ తో ఫైనల్లో తలపడనుంది.